దీనికి సంబంధించి మిర్చి యార్డులో జగన్ డ్రామా అంటే రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళితే అది మీకు డ్రామాగా కనిపిస్తుంది తప్ప ఆ రైతులకు సంబంధించి నిజంగా సమస్య ఉందా లేదా అనేటువంటిది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అది ప్రధానంగా ఈరోజు ఒక సమస్య మీరు మాట్లాడాల్సినటువంటి, మీరు సమాధానం చెప్పాల్సినటువంటి. ఇంకొక పేపర్ రాస్తుంది వైఎస్ఆర్సీపీ శ్రేణుల హంగామా. అంటే రైతుల దగ్గరికి పోయారు, రైతులతో మాట్లాడారు, రైతుల సమస్యల గురించి చెప్పారు, దానికి సంబంధించినటువంటివి ఈ విధంగా విమర్శించారని కాదు, హెడ్డింగే హంగామా. వైఎస్ఆర్సీపీ శ్రేణుల హంగామా అంటే రైతు సమస్యలు గాలి కొదిలేస్తట్టుగా, రైతులను అవమానించేటువంటి విధంగా, వాళ్ళ సమస్యలు పట్టించుకున్నట్టుగా ఈరోజు మీరు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు ఒకవేళ మీకు ఊడికించేయాలి, పచ్చ మీడియా అనుకున్నా, తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలు ఉన్నా, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఉన్నా, మీ పని మీరు కానీ. ఎందుకంటే మీకు రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి, వాటిలో నుంచి కేసులు ఉన్నాయి, వాటిలో నుంచి బయటపడాలంటే మీకు ప్రభుత్వ మద్దతు కావాలా, ప్రభుత్వ మద్దతు కావాలంటే చంద్రబాబు నాయుడికి కుటుంబ ప్రభుత్వానికి మీరు బాగా ఊదాలా. కాబట్టి మీ పనులు మీరు చేసుకుంటే అభ్యంతరం లేదు, కానీ వాస్తవాలు మరుగుపరచకుండా మీరు చంద్రబాబు నాయుడు ఆకాశాన్ని ఎత్తున పొగిడినా మాకు వచ్చేటువంటి నష్టం ఏమి లేదు. ఈరోజు పాపం చంద్రబాబు నాయుడు చెప్పాడు, నానా రకాలుగా ధరలు చెప్పారని చెప్పి అసలు ఆయన ఒక విధంగా చెప్తే అచ్చెన్నాయుడు ఇంకొక మాట మాట్లాడాడు. అసలు నేను అడుగుతున్నా, అచ్చెన్నాయుడికి కూడా రాసి ఇచ్చినటువంటి పేపర్ చదవడం తప్ప ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని గురించి అసలు తెలుసా, అవగాహన ఉందా? ఏసీ గదిలో కూర్చొని ఎవరో అధికారులు రాసిస్తే దాన్ని చేతిలో పట్టుకొని కనీసం మైండ్ అప్లై చేయకుండా, అంటే దాన్ని చూసేటువంటి ఓపిక కూడా లేదు ఆయనకి. చూసి ఏమో ఇది తప్పు ఉందే, దీన్ని ఒమిట్ చేద్దామే, ఇది మాట్లాడదామని కాకుండా ఏది పడితే అది మాట్లాడేశాడు. ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అర్థసత్యాలు మాట్లాడతారు, పూర్తి అసత్యాలు మాట్లాడేశాడు. ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలనేటువంటి ఆలోచన తప్ప ఎక్కడ కూడా జరగలేదు. నేను చంద్రబాబు నాయుడు గారు లాస్ట్కి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కాబట్టి రైతుల గురించి కనీసం చర్చ ప్రారంభమైన తెలుగుదేశం పార్టీలో, రాకపోతే నిన్నటిదాకా దాని గురించి మాట్లాడారా, దాని గురించి పట్టించుకున్నారా? చంద్రబాబు నాయుడు ఒక బోగస్ లేఖ ఒకటి ఈరోజు రాసేసాడు, అయిపోయింది అన్నాడు. పని అయిపోయింది, నేనేదో శివరాజ్ సింగ్ చౌహాన్కి ఒక లెటర్ రాసేసాను, శివరాజ్ సింగ్ చౌహాన్జీ అని చెప్పి ఒక లెటర్ రాసేసి, ఈ పెద్ద మనిషి ఏమంటాడంటే మార్కెట్ ఇంటర్వెన్షన్కి సంబంధించి మీరు రండి, నాఫెడ్లో కొనుగోలు చేయండి. ఎప్పుడన్నా నాఫెడ్ మిర్చి కొనుగోలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? మీ నాయకుడు రాశాడు. ఈరోజు నేను చెప్పేది ఏది కూడా, ఒకవేళ మా నాయకుడు ఏం చెప్పాడు అనేది పక్కన పెట్టండి, చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటే 2022-23లో 20,500 క్వింటాలకు పోయింది అన్నాడు. 2023-24లో 24,000 రూపాయలు, 20,000 రూపాయలు వచ్చింది అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు, ఎప్పుడు కూడా 20,000 దాటి 25,000 నుంచి 27,000 వరకు ఉంది. వాస్తవం. మీరు ఎప్పుడైనా గరిష్టంగా ఇంత రేట్ అమ్మిందంటే దాన్ని తీసుకోరు. 75% ఒక రేట్ అమ్మితే దాన్ని తీసుకోకుండా 25% ఉన్నటువంటి రేటే మొదట్లోనో చివరిలోనో ఎప్పుడైతే రేటు తక్కువ ఉంటుందో ఆ రేటు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు. దాని ప్రకారం తీసుకున్నా కూడా 22-23లో 20,500 వచ్చింది, 23-24లో 20,000 వచ్చిందని చెప్పి ఆయన ఒప్పుకొని లేఖ రాశాడు. లేఖలో రాశాడు, ఆయన రాశాడు, ఇంత ఉంది, ఈ విధంగా ఒప్పుకున్నామని చెప్పి ఆయన రాసిన లేఖే. దాని ప్రకారం చూస్తే ఈరోజు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు 20,000 దాటమ్మింది అని చెప్పాడు. దానిని మీరు అబద్ధాలు చెప్తా, మీకు చేతగాక ఎదుటి వ్యక్తుల మీద ఈరోజు నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేయడం. చంద్రబాబు నాయుడు ఏమంటారు అందరూ, నడిచి వచ్చే నిలువెత్తు అబద్ధం చంద్రబాబు నాయుడు అని ప్రజలు మాట్లాడుకుంటారు. మిమ్మల్ని సూపర్ సెక్షన్ గురించి అడగకూడదు, కేసులు పెట్టేస్తారు. రైతులకు ధరలు తగ్గితే అడగకూడదు, కేసులు పెట్టేస్తారు. ఏది అడిగినా ఏది మాట్లాడినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు పెట్టి కూర్చున్నారు. మీకు అలవాటు ఏంది, మేము కక్ష సాధింపులు, కేసులు పెట్టడం. మీరు రైతు సమస్యల మీద రండి, దేని మీదనే రండి. మీరు రైతుల సమస్యల మీద వస్తే మీకు పోలీసు ప్రొటెక్షన్ ఇవ్వం, మీరు కదలడానికి లేదు, వస్తే మీ మీద కేసులు పెడతా ఉన్నట్టుగా. ఈరోజు మీరు చెప్పాల్సింది, ఆయనకు పాపం నేను చెప్పా చాలాసార్లు, మా నాయకుడు కూడా చెప్పాడు అసెంబ్లీలో, మనిషి పెరిగావు కానీ నీకు బుర్ర పెరగలేదు అని అచ్చెన్నాయుడికి. ఆయన చెప్తాడు 2020లో 7,000 ఉండింది మీరు ఇచ్చిన రేటే, కాబట్టి 2024లో మీరు 20,000 పెరిగితే మీకు అప్పెట్టవుతుంటాడు. అంటే నీకు అప్పుడున్న వయసు ఇప్పుడు ఉందా, ఇప్పుడు వయసు పెరగలేదా, నువ్వు ముసలుడివి కాలేదా?